హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు రాక్ ట్రేడర్. మీ తెలుగు రాజేష్ మాట్లాడుతున్నానండి. ఈరోజు ఇవండి నా ప్రాఫిట్స్. యాక్చువల్గా ఈరోజు ఇదండి మా ప్రాఫిట్స్. చూసారంటే మార్నింగ్ ఒక నిఫ్టీలో ఒక 10 పాయింట్స్ కవర్ చేశానండి. తర్వాత ఒక 1 లాట్లో 300 కవర్ చేశాను. తర్వాత సెన్సెక్స్కి వెళ్ళిపోయానండి. నిఫ్టీ ఎక్స్పైర్గా ఉంటే కొంచెం మూమెంట్లో సెన్సెక్స్ తీసుకున్నానండి. సెన్సెక్స్లో ఒక 20 పాయింట్స్లో కవర్ చేశానండి. తర్వాత ఒక ఎస్ఎల్ హిట్ అయింది బాగా. ఎట్ఎల్ హిట్ అయిన తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత మళ్ళీ మంచి ఒక టార్గెట్ రీచ్ అయిందండి. టోటల్గా ఈరోజు మా ప్రాఫిట్స్ 4500 అండి. ఇవి ఈరోజు నా ప్రాఫిట్స్ అండి. థ్యాంక్ యూ. ఇక ఈరోజు లైవ్ మార్కెట్ డీటెయిల్స్ గురించి తెలుసుకున్నాం అండి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 25,030లో ఓపెనింగ్ అయింది. ఓపెనింగ్ అయిన తర్వాత ఒక మంచి సెల్లింగ్ ప్రెషర్ కనపడిందండి. చూసేట్లే మీకు సెల్లింగ్ ప్రెషర్ ఇక్కడ కనపడింది. సెల్లింగ్ ప్రెషర్ తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మార్కెట్ మంచిగా హై క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను, ఇక్కడ హిట్ అయింది. మళ్ళీ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను, హిట్ అయింది. మళ్ళీ మార్కెట్ అట్లాగా టైం పాస్ అయింది అనమాట. టైం పాస్ అయితే అట్లా మూవ్మెంట్ జరిగింది. మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ లైట్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయింది. ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నానండి. సెన్సెక్స్లో తీసుకున్నాను. నిఫ్టీలో తీసుకున్నాను. సెన్సెక్స్లో తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ ట్రేడ్ హిట్ అయింది. తర్వాత సరే ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అంటే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ 50 ఇక్కడ ప్రాఫిట్ బుక్ జరగడం జరిగింది అనుకున్నాను. కాకపోతే ఈ మధ్యలో ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ఎస్ఎల్ పెట్టానండి. ఎస్ఎల్ హిట్ అయ్యి కిందకి వెళ్ళింది. కొంచెం వెయిట్ చేశాను. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినట్టు అనిపిస్తుంది మార్కెట్ అని చెప్పి మళ్ళీ ఒక సెన్సెక్స్ సిఈ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక ట్రేడ్ మంచిగా ఇక్కడ ఈ ట్రేడ్లో ఒక ప్రాఫిట్ బుక్ అయిందండి. అంతే, ఈరోజు ప్రాఫిట్ బుక్ అయిన తర్వాత మార్కెట్ క్లోజ్ అవ్వడం, నా ప్రాఫిట్స్ కూడా ప్రాఫిట్లో రావడం, నేను ప్రాఫిట్ క్లియర్ అయిందండి. సో ఇదండి ఈరోజు మార్కెట్స్. మంచిగా మార్కెట్లో ఏంటంటే అండి, ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలండి. మార్కెట్ చార్ట్ని మనం అనలైజ్ చేసుకోవాలి. లో అండ్ హై అండ్ ఓపెనింగ్స్ చూసుకోవాలండి. ఈరోజు మార్కెట్ ట్రెండ్ ఏంటంటే తెలుసుకోవాలండి. తెలుసుకున్న తర్వాతే మనం ట్రేడ్ తీసుకోవాలి. ఏదో రన్నింగ్లో ట్రేడ్ తీసుకోవడం, లేకపోతే సెల్లింగ్ వచ్చేస్తుందని సెల్లింగ్ తీసుకోవడం, లేకపోతే మూమెంటింగ్ వస్తుందని సిఈ తీసుకోవడం, ఏదో ఒకటి చేయడం కాదండి. ఓపిక ఉండాలి. మార్కెట్ అనలైజ్ చేయాలి, చార్ట్ని చూడాలి, రీడ్ చేసుకోవాలి. మార్కెట్ చూసుకొని మనం ట్రేడ్ తీసుకోవడం చాలా బెటర్ దెన్ అనిపిస్తుంది. మీరైనా కూడా సరే ఓపికగా ఉండండి. మన టార్గెట్ ఏంటంటే 1 lakhకి 2% పర్ డే తీసుకోండి. 2% తీసుకుంటే మంచిగా 2000 వస్తుంది. 10 to 15 ట్రేడ్స్ తీసుకున్నా కూడా ఫర్ మంత్లో 20,000 రీచ్ అవ్వచ్చు. 30,000 వస్తే 10,000 మీకు ఇంచుమించు లాస్ అయినా కూడా మీరు 20,000లో ప్రాఫిట్లో ఉంటారు. ఒక 4 ట్రేడ్ లాస్ అయినా కూడా. సో టోటల్గా మన టార్గెట్ 20,000 రీచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుందండి. అవసరపడకుండా నిదానంగా ఓపిక్గా తీసుకోండి. మార్కెట్లో ఓపిక్గా ఉంటే మంచి ట్రెండ్ వస్తుంది. ట్రెండ్ వచ్చినప్పుడు మీకు ఓపిక్గా ప్రాఫిట్స్ కూడా వస్తాయండి. పేషెన్సీ అవసరం అండి. మార్కెట్లో చాలా పేషెన్స్ అవసరం. మార్కెట్ అనలైజ్ చేయడం కూడా తెలుసుకోవాలి. ఏదో మనం ఒక బిగినర్ కదా, ఏదో ఒకటి తీసుకోవడం, ఏదో ఒకటి చేయడం అనేసి ఏది చేయలేమండి. అది బయింగ్ అంటే చాలా చాలా షార్ప్గా ఉంటుందండి. నేకుడు మార్కెట్ మరిగా మనం చేసుకోవాలి. ఇదండి ఈరోజు మార్కెట్ డీటెయిల్స్. రేపు మార్కెట్ చూద్దామండి. రేపు డే చార్ట్ చూద్దాము ఎట్లా ఉందనేది. ఆల్మోస్ట్ మనం లాస్ట్ టైం వీడియోలో చూసినట్లయితే మీకు చెప్పాను పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది అని చెప్పాను. 25,100 క్రాస్ అయితే ఆల్మోస్ట్ 25,200 వచ్చేదానికి అవకాశాలు ఉందని మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పానండి. సో ఈరోజే ఆల్మోస్ట్ 25,190కి టచ్ అయింది. మ్యాక్సిమం రేపు పాజిటివ్ ట్రెండ్ ఉండేదానికి అవకాశాలు ఉంది. అట్లా ఉన్న 200 క్రాస్ అవుతుంది. 250 అట్లా ఫస్ట్ లెవెల్ ఉంటుంది. అక్కడ టైం పాస్ అయిన తర్వాత మార్కెట్ రివర్స్ అవుతుందా, మళ్ళీ అప్ ట్రెండ్ అవుతుందా అనేది మార్కెట్ లైవ్ ట్రేడ్లో చూడాల్సి వస్తుందండి. చూసి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.